హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఉప్మా రవ్వతోటి 2 రకాల స్వీట్ ఐటమ్స్ని మీతో ఈరోజు షేర్ చేసుకుంటానండి. ఈ ఉప్మా రవ్వని బొంబాయి రవ్వ, సుజీ అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు వీటితోటి మనం రవ్వ కేసరిని అలాగే రవ్వ బర్ఫీని ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను. కేవలం 10 నిమిషాల్లోనే మౌత్ మెల్టింగ్ రెసిపీ అని చెప్పొచ్చు. రవ్వ కేసరి ఎక్స్పెషల్లీ అండి, ఎంతసేపు అయినా కానీ చాలా సాఫ్ట్గా ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఉంటుంది. అలాగే రవ్వ బర్ఫీ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చూడడానికి డెలీషియస్గా, తినడానికి సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ 2 రకాల స్వీట్ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఫస్ట్ రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ రవ్వ కేసరి కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక దానిలోనికి 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత దానిలోనికి జీడిపప్పు, బాదం పప్పుల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకొని వీటిని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఇవి చక్కగా ఫ్రై అయ్యాక ఇలా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ మొత్తం ఆ నేతిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి. మనకి నేతిలో ఈ రవ్వని బాగా వేయించడం వలన మనకి రవ్వ అనేది బాగా సాఫ్ట్గా తయారవుతుంది. ఇది ఒక పక్క వేయించుకుంటూ మరొక వైపు ఒక బౌల్లో ఒక 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇవి బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా వీటిని మరిగించుకోవాలి. మరొక వైపు మన రవ్వను కూడా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వాటర్ కూడా ఇప్పుడు మనకి బాగా మరిగిపోయాయి కదా. మన రవ్వ కూడా ఇక్కడ మంచిగా వేగిపోయింది. చూడండి, కొంచెం లైట్గా కలర్ అనేది షేడ్ అయింది కదా. ఇప్పుడు దీనిలోనికి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పుల నీళ్లు, 1/2 కప్పు నెయ్యి కరెక్ట్ కొలతండి. ఇలా తీసుకున్నారు అంటే మనకి కేసరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వేడి చేసిన నీళ్ళని ఈ రవ్వలో యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ రవ్వ ఉండలు కూడా కట్టదండి, ఎందుకంటే బాగా వేగిపోయి ఉంది కాబట్టి. మనం వాటర్ పోసినప్పుడు రవ్వ ఉండలు కట్టదు. మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. స్వీట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. ఇప్పుడు ఈ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి కొంచెం బాగా దగ్గర పడింది కదా. ఇది మొత్తం ఒకసారి మరలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోనికి 1.5 కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. మీరు మరి కాస్త షుగర్ తినేవాళ్ళు అయితే మరి కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అటు తీపి మరీ ఎక్కువగా ఉండదు, అలా అని తక్కువగా ఉండదు, మీడియంగా ఉంటుంది. ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం దీనిలోనికి రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే మీరు ఎల్లో ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని మనకి కన్సిస్టెన్సీ చూడండి, కొంచెం జారుగా ఉంది కదా. కొంచెం సేపు దీన్ని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి కేసరి అనేది బాగా ఉడుకుతుంది. కొంచెం దగ్గర పడింది కూడా కదా. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిలోనికి ఫైనల్గా 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే మనకి ఎంతో సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోయే రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. ఈ కొలతలతో రవ్వ కేసరి చేస్తే చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మరి రవ్వ కేసరి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రవ్వ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 1 కప్పు వరకు పాలను యాడ్ చేసుకోండి. ఇలా కొలిచి తీసుకోండి. 1 కప్పు పాలు తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పాలను మరగనివ్వండి. ఇవి మరిగేలోపు ఒక ట్రే తీసుకొని దానిలోని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తం ఆ బౌల్కి ఇలా గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన పాలు కూడా చూడండి చక్కగా మరిగిపోయాయి కదా, పొంగొస్తున్నాయి. ఇప్పుడు ఈ పొంగు అంతా పాలలో కలిసేలాగా ఒకసారి కలుపుకొని
1 కప్పు పాలకి అరకప్పు బొంబాయి రవ్వ కరెక్ట్గా సరిపోతుందండి. దీన్నే మనం సుజీ అని కూడా అంటాం కదా. ఇప్పుడు ఆ రవ్వని ఇలా వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఇలా కలుపుతున్నప్పుడే రవ్వ అనేది చిక్కపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండండి. ఇదంతా లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుతూ ఉంటే చూడండి బాగా చిక్కబడిపోయింది కదా. ఇక్కడికి వచ్చేసరికి కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం దీనిలోనికి 1/4 కప్పు వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ని మీరు మరి కాస్త తీపి ఎక్కువ తినే వాళ్ళైతే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోండి. మనకి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ముద్దగా ఉంది కదా. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత కొంచెం పలచబడుతుందండి. చూడండి కొంచెం సేపటికి మనకి ఇలా కన్సిస్టెన్సీ అనేది పలచబడింది. ఇప్పుడు దీనిలోనికి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని, కొద్దిగా సాల్ట్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యి, యాలకుల పౌడర్, సాల్ట్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. మనకి కన్సిస్టెన్సీ కూడా మరలా చిక్కబడుతుందండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిపడిన తర్వాత ఇక్కడ మీరు కావాలంటే ఇలాగైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేశానండి. బీట్రూట్ జ్యూస్ హెల్తీనే కాబట్టి పిల్లలకి ఏ ఇబ్బంది ఉండదు. ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా ఇలా బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకొని అయినా చేసుకోండి. ఇలా ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ కూడా మొత్తం ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపటికి ఇలా మనకి ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది. మనకి ఇంకా స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందు గ్రీస్ చేసుకున్న ట్రేలోకి తీసుకోవడమేనండి. ఈ స్వీట్ మొత్తం లో ఫ్లేమ్ మీదనే చేసుకోండి. ఇప్పుడు ఈ ట్రేలో మీకు కావాల్సిన ఏ డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వాటర్ మెలన్ సీడ్స్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని ఈ ట్రేలోకి యాడ్ చేసుకొని ఇదంతా ఈవెన్గా అడ్జస్ట్ చేసుకోండి. 4 సైడ్స్ ఈవెన్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు అడిగితే అప్పటికప్పుడు చేసి ఇవ్వండి, చాలా హ్యాపీగా తినేస్తారు. ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. కొంచెం సేపటికి నాకు ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు స్పాచులా తీసుకొని అడ్జస్ట్నంతా ఇలా ఒకసారి కదిలించండి. ఇలా కదిలించిన తర్వాత ఇక బౌల్ని డీమౌల్డ్ చేసుకుంటే మనకి స్వీట్ని ఇంకా ఈజీగా మనకి ఇష్టమైన షేపుల్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కావాల్సిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే అన్నీ స్క్వేర్ టైప్లోనే కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వీటిని ఇలా పొడవుగా కట్ చేసుకొని తర్వాత మనం స్క్వేర్గా కట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసుకోండి. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇక సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఈ స్వీట్ని పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారండి. అంత బాగుంటుంది. మరి నేను చూపించిన ఈ 2 రకాల స్వీట్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరి 2 రకాల రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.